మనశంకర వరప్రసాద్ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయింది. రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో, అన్ని ప్లేస్‌లలో తెలంగాణ, ఆంధ్ర, యూఎస్ఏ ఎక్కడ చూసినా కూడా ఒకటే మాట. సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్. అనిల్ రావిపూడి డైరెక్షన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. చిరంజీవి గారు పూర్తిగా సరెండర్ అయిపోయారు. అసలు సినిమా స్టోరీ ఏందంటే, ఒక బిలియనర్‌కి చెందిన నయనతారని, ఒక మామూలు ఉద్యోగి అయిన చిరంజీవి ఎలా పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్రసాద్ క్యారెక్టర్‌లో ఇమిడిపోయారు ఈ చిరంజీవి గారు. పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఈగో సమస్యల వల్ల వాళ్ళిద్దరూ విడిపోతారు. ఆ పిల్లల్ని ఎలా కనెక్ట్ చేసుకున్నాడు చిరంజీవి, వాళ్ళ మధ్యలో బాండింగ్ ఎలా ఉంటుంది, నయనతార ఆ పిల్లల్ని చిరంజీవికి ఎలా దూరం చేసింది, ఆ పిల్లల్ని దగ్గర చేసుకోవడానికి చిరంజీవి పడిన పాటలేంటి, ఇలాంటి నెక్స్ట్ లెవెల్ మంచిగా తీశాడు అనిల్ రావిపూడి. నెక్స్ట్ లెవెల్‌లో తీశాడు సినిమాని. ఆ తర్వాత వెంకటేష్ వస్తాడు. వెంకటేష్ వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్‌ని దూరం చేస్తాడు. దూరం చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్ 10 నిమిషాలలో వాళ్ళిద్దరిని ఎందుకు దూరం చేశాడు, ఎలా బాండింగ్ కలపాలనే దూరం చేశాడనేది ట్విస్ట్‌గా మారుతుంది. ఇందులో నయనతార అండ్ చిరంజీవి అండ్ వెంకటేష్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందని చెప్పొచ్చు. సినిమా చూస్తే మాత్రం అది అసలు ఎంజాయ్‌మెంటే వేరు. ఇందులోని భీమ్ సిసిలియర్ పాటలు నెక్స్ట్ లెవెల్. ఇందులోని డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్. అన్ని విధాలుగా సంక్రాంతికి ఈ సినిమా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.